ఇప్పుడు హైపోస్పేడియస్ మీద మీరు ఇండియాలో ఒక గురువు అనొచ్చు మిమ్మల్ని. మీరు చాలా వందల ఆపరేషన్ చేశారు. ముఖ్యంగా హైపోస్పేడియస్ మీద ఒక బుక్ రాశారు, అది ఏషియాలో ఫస్ట్. ఈ వరల్డ్లో 250 మెంబర్స్కి ఒకరికి హైపోస్పేడియస్ వస్తుంది అని, ఇండియాలో ఈ నెంబర్ ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 150 to 200 పీపుల్కి ఒకరికి వస్తుందని చెప్పేసి నేను చదివాను. ఇందులో వాస్తవం ఎంత? అసలు హైపోస్పేడియస్ రావడానికి గల కారణం ఏంటి? పుట్టే పిల్లల్లో హైపోస్పేడియాస్తో పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది. హైపోస్పేడియాస్లో ఏమవుతుందంటే, నార్మల్గా ఒక నార్మల్ పీనిస్ అంటే ఏమిటి అంటే, పీనిస్ స్ట్రైట్గా ఉండాలి, హోల్ పైన ఉండాలి, చాలా కిందకి ఆల్మోస్ట్ వృషణాల మధ్యలో ఉంటుంది కొంతమందికి హోల్, అంటే ఏనస్ దగ్గరగా ఉంటుంది కొంతమందికి. అంత సివియర్ కేసులు కూడా చూస్తాం మేము. కొంతమందికి జస్ట్ 1 సెంటీమీటర్ కిందకే ఉంటుంది. హోల్ ఎంత కిందో అనే దానికంటే వంకర ఎంత ఉందో అనేదే సివియరిటీని ఎక్కువ ఇండికేట్ చేస్తుంది. నాకు హైపోస్పేడియాస్ ఉంది నా పిల్లవాడికి అనేది నేను ఎవరితో చెప్పుకుంటాను? నా పిల్లవాడికి పెనిస్ వంకరగా ఉందిరా, ఎవరిని కింద నుంచి పోస్తున్నాడని చెప్తే. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఒక పెద్ద సినిమా హీరో ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు హైపోస్పేడియాస్ ఉందని తెలిసింది. ఇది చాలా రేర్ డిఫెక్ట్, కర్మ మావాడికే వచ్చింది, ఎక్కడా వినలేదు అన్నట్టే ఉంటారు చాలామంది. మీరు నమ్మరు, నేను సంవత్సరానికి 200 దాకా హైపోస్పేడియాస్ ఆపరేషన్ చేస్తాను. నాకు తెలిసి ఇండియాలో ఒక సింగిల్ సర్జన్ ఇన్ని నంబర్ ఎవరు చేయరు. అందులో ఆల్మోస్ట్ 30% బయట ఫెయిల్ అయి వచ్చిన కేసు. ఒకసారి ఫెయిల్ అయ్యి 2 సార్లు 3 సార్లు 9 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా చేశాను. పైన చర్మం ఉంది కదా, సగము 4 స్కిన్, అది నిలువెత్తు బంగారం ఇచ్చినా దాన్ని కొనలేదు. ప్రెగ్నెన్సీ టైంలో ప్లాస్టిక్ బాటిల్స్లో నుంచి వాటర్ తాగితే హైపోస్పీడియా వచ్చే అవకాశం ఉందా? ఇంకొక రకంగా చెప్పాలంటే, హైపోస్పీడియాస్ ఉన్న ప్రతి చైల్డ్, చిన్నపిల్లల్లో ఎలాంటి యూరాలజికల్ సమస్యలు వస్తూ ఉంటాయి? సాధారణంగా తల్లిదండ్రులు గుర్తించడంలో ఎక్కడ ఫెయిల్ అవుతారు, లేదా ఏ విషయంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు? అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది అన్నిటికంటే కామన్. అంటే మీరు అనేది వృషణాలు బయటకు రాకపోవడం. కరెక్ట్. 2 లేక 3 పుట్టిన మగపిల్లలలో 1 కానీ 2 కానీ వృషణాలు పూర్తిగా కింద సంచిలోకి రాకుండా పైన ఉండిపోవడం జరుగుతుంది. 13-14 ఏళ్ల పిల్లల్ని కూడా చూశాను, 2 టెస్టిస్ ఇంకా కిందకి రానివారు. సో తల్లిదండ్రులు ఫస్ట్ ఎక్కడ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుందంటే, ఎప్పుడన్నా ఏదైనా ఇన్సిడెంట్లు మీరు మంచిగా చేసిన తర్వాత కూడా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, లేదా మిగతా ఎక్కంచెలైనా? పైలోప్లాస్టీ రీఇంప్లాంటేషన్ 550 చేశాను నేను, 560 లీటర్లుగా లాప్రోస్కోపిక్ రీఇంప్లాంటేషన్. 96% ఇస్ మై సక్సెస్. బట్ అన్నీ వింటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఆ 1-2% ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. మేము బయట కనుక్కున్నామండి, అసలు మీరు ఆపరేషన్ చేయలేదండి. 1 hour 1.5 hours అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ద లాంగ్వేజ్ అండ్ ద కైండ్ ఆఫ్. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ఇంకొక ప్రాబ్లం. ఈ బ్లేమ్ గేమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తాం యాజ్ డాక్టర్స్, ఎస్పెషల్లీ యాజ్ సర్జన్స్ ఇంకా స్ట్రెస్ ఫేస్ చేస్తాం. మా పిల్లల కోసం కంటే నా పేషెంట్స్ కోసం నేను చేసే పారాయణలు ఎక్కువ.